హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయంలో ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ని అగ్రికల్చర్లో ఎలా సాధించవచ్చు అన్నట్టుగా. సో ఇక్కడ ఏమంటూ ఉన్నారు అంటే, వ్యవసాయ రంగంలో మనం ఇలా సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అంటే అందులో సహకార రంగం, కోఆపరేటివ్స్ది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. అలాంటి కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. అయితే మనకిప్పుడు ఏం తెలియాలి అంటే, ఒకటి, అగ్రికల్చర్లో ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అనేసి అన్నాం కదా. అగ్రికల్చర్లో మరి ఇలా సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలంటే ఏమేమి ఉండాలి? ఒకటి వచ్చేసరికి లోకల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ ఫార్మ్ ప్రొడక్ట్స్కి బ్రాండింగ్ అనేటటువంటిది ఇవ్వచ్చు. మనం బ్రాండింగ్ ఇవ్వటం ద్వారా ఏమవుతుంది, మరింత లాభం అన్నటువంటిది చేకూరుతుంది. రెండవది వచ్చేసరికి ఇండిజినస్ టెక్నాలజీ, అంటే మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటం, ఆ టెక్నాలజీ ప్రమోషన్ అన్నటువంటిది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశీ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం కదా, స్వదేశీ మిషన్, ఆ స్వదేశీ మిషన్ 2.0 వీటి ద్వారా ఏంటి అంటే మన ఇండిజినస్ టెక్నాలజీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నిక్స్ని యూజ్ చేసుకుని న్యూట్రిషన్, డిసీజులు, పెస్ట్ వీటిని ఎలా డీల్ చేయాలి, లోకల్ రిసోర్సెస్ ద్వారా వాటిని ఎలాగ అరికట్టాలి అన్నటువంటిది చూసుకొని దానికి తగినట్టుగా మనం నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవటం. అలాగే రూరల్ ఏరియాస్లో నివసించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నోవేషన్ని మరింతగా అలవాటు చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా ఇన్నోవేషన్ని పెంచుకుంటూ నేషనల్ లెవెల్లో రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఈ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేసి ఉంటాయా, ఎఫ్పిఓస్ అనేసి, అలాగే మనకి ప్యాక్స్ అంటాం, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేసి. వీటిలోకి వచ్చేసరికి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అన్నటువంటిది ఆల్రెడీ ఉంది. అగ్రికల్చర్కి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం. అంటే ఏంటి, మనకి ఏదైతే ముఖ్యమో ఆ సెక్టార్ని ఎంచుకొని గవర్నమెంట్ ఆ సెక్టార్కి ఎక్కువగా లోన్స్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎక్కువ లోన్స్ అనేవి ఇస్తారు, అగ్రికల్చర్కి ఎక్కువ లోన్స్ అనేవి ఇస్తారు. అలా ఉంటుందన్నమాట. అది కాకుండా ఇప్పుడు మనము చాలా వరకు చూసుకుంటే అగ్రికల్చర్లో కూడా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని ఎక్కువ వాడుతూ ఉంటాము. అంటే ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది ఈ క్రాప్స్ని పండించాలి అంటే. అలాంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించేసుకుని లేదా అసలు పూర్తిగా కట్ డౌన్ చేసేసుకునేసి దాని బదులుగా మనము తృణధాన్యాలను పెంచుకోవటం, లేదు అంటే వాటర్ ఎక్కువగా అవసరం లేనటువంటి పంటల్ని పెంచుకోవచ్చు. దానివల్ల మనం చాలా ఎకలాజికల్ డిజాస్టర్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవటం, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, పాపులేషన్ పెరుగుతుంది, దాంతో ఫుడ్కి డిమాండ్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది. కాబట్టి మన అగ్రికల్చరల్ పాలసీల్లో మార్పులు తీసుకొస్తూ, అగ్రికల్చరల్ ప్యాటర్న్స్లో మార్పులు తీసుకొస్తూ మరింతగా, అంటే మనం ఫుడ్ సర్ప్లస్ని కనుక చేరుకుని ఎక్స్పోర్ట్స్ కూడా మనం మరింత ఎక్కువగా చేసుకున్నాము అంటే అప్పుడు మనం అగ్రికల్చర్లో ఆత్మనిర్భరతని సాధించగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2014లో మన భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించింది. అలాగే చాలా దేశాల్లో ఈ పోలియో అన్నటువంటిది పూర్తిగా కేసులు అనేవి తగ్గిపోయినా కూడా 2023లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 12 కేసులు అనేవి నమోదయ్యాయి. దాంతో మిగతా దేశాలకు కూడా అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందినటువంటి అంతర్జాతీయ కమిటీ పోలియోని ఆందోళనకరమైనటువంటి అత్యవసర ప్రజారోగ్య సమస్య అన్నట్టుగా చెప్పింది. అంటే ఇక్కడ గమనించాలి, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో గనక పోలియో వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించకపోతే అప్పుడు పోలియో విశ్వవ్యాప్తంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేటటువంటి ప్రమాదం అన్నటువంటిది ఉంది. మరి ఆ నేపథ్యంలో అసలు పోలియో అంటే ఏంటి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీనికి ఏదైనా వ్యాక్సిన్ అన్నటువంటిది ఉందా, సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి. చూడండి, పోలియో అన్నటువంటిది వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి. పోలియో వైరస్ అన్నటువంటిది దీనిని కలుగజేస్తుంది. మరి ఇందులోకి వచ్చేసరికి 3 స్ట్రెయిన్స్ ఉంటాయి, WPV1, WPV2, WPV3 అనేసి. ఏంటి WPV అంటే, వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1 అంటాం. WPV1, WPV2 అలాగే WPV
3 అనేసి 3 రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తే సిమ్టమ్స్ అన్నటువంటివి మూడిట్లోనూ కొంచెం ఐడెంటికల్గా ఉన్నా కూడా వాటి యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది వేరుగా ఉంటుంది. మనం ఇక్కడ గమనించాలి, పోలియో అన్నటువంటిది కొన్నిసార్లు జెనెటిక్గాను ఉంటుంది, ఈ వైరస్ వల్ల వస్తుంది. కానీ ఈ 3 స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 స్ట్రెయిన్స్ అన్నటువంటివి సపరేట్ వైరసెస్, వీటిని ఇండివిజువల్గానే మనం ఎరాడికేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే పర్సన్ టు పర్సన్ వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ ఓరల్ రూట్ ఆర్ఎల్స్ మనం చూస్తే కాంటామినేటెడ్ వాటర్ వల్ల, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా వస్తుంది. అయితే ఎక్కువగా ఇది 5 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలకే ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. మరి దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ లేదా లక్షణాలు అంటాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పోలియో ఉన్నటువంటి వాళ్ళు అంత ఎక్కువగా సిక్ అవ్వరనమాట. చాలా కొంతమందిలో మాత్రమే చిన్న చిన్న సిమ్టమ్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, టైర్డ్గా అయిపోవటం, హెడేక్ ఉండటం, చేతుల్లో కాళ్ళలో పెయిన్ అనేది ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా రేర్ కేసెస్లోనే పోలియో అన్నటువంటిది పర్మనెంట్గా అంటే పారలైసిస్ అన్నటువంటిది చాలా కొంతమందికి మాత్రమే వస్తుందన్నమాట. మరి దీనికి క్యూర్ అన్నటువంటిది ఉందా అంటే క్యూర్ అన్నటువంటిది లేదు. కానీ దీనిని ఇమ్యునైజేషన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, ఆ ఒక ఆప్షన్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి వ్యాక్సిన్ అన్నటువంటిది ఉందా అంటే ఉంది. ఏ వ్యాక్సిన్ అది? ఓపీవీ అంటాం, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేసి. మనకి పోలియో చుక్కలు అని వేస్తూ ఉంటారా, అది ఇదే అనమాట పోలియో వ్యాక్సిన్. ఓరల్ అంటే ఏంటి? నోటి ద్వారా అందించేటటువంటి వ్యాక్సిన్. నార్మల్గా 3 డోసెస్లో ఇస్తూ ఉంటారనమాట. అది కాకుండా ఇంకొకటి ఉంది, ఐపీవీ అనేసి, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అనేసి. అంటే ఏంటి? దీనిని ఇంజెక్షన్ ద్వారా మనకి అడిషనల్ డోసెస్ ఇస్తూ ఉంటారు. మనం ఎక్కువగా చూసుకుంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుందో దాని ద్వారా ఎక్కువగా ఈ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా 2014లోనే మన భారతదేశం పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ అన్నటువంటిది WHO నుంచి పొందింది. మనం దీన్ని గమనిస్తే 2014కి ముందర దాదాపు 3 సంవత్సరాలు పోలియోకి సంబంధించినటువంటి కేసెస్ నమోదవ్వలేదు. దాంతో WHO ఈ పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ అన్నటువంటిది మన భారతదేశానికి ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు పోలియోని ఎరాడికేట్ చేయటం కోసం మన భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అప్పుడు అంటే, ఒకటి పల్స్ పోలియో ప్రోగ్రామ్ అన్నటువంటి తీసుకొచ్చారు. పల్స్ పోలియో ప్రోగ్రామ్, దీని ద్వారా ఏంటి? ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే అందిస్తున్నామో ఓపీవీ, దీన్ని అందరికీ అందించేలాగా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అది కాకుండా ఇప్పుడు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0 అనేసి మనం చేపడుతున్నాం. నేషన్ వైడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ అనమాట ఇది. దీని ద్వారా ఏంటి? 25 సంవత్సరాల పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని ఆ యొక్క ఇన్సిడెంట్ని మార్క్ చేస్తూ ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0ని తీసుకొచ్చాం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేసి 1985లోనే లాంచ్ చేశామన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో నిరసనలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఆ నిరసనల టైంలో చాలా వరకు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ పిక్చర్లో కనపడినట్లుగా చూడండి, రైళ్లను తగలబెట్టడం, లేదు అనుకుంటే ప్రొడక్షన్కి సంబంధించి లేదా ఎనర్జీకి సంబంధించి లేదా సీవేజ్ వర్క్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, చాలామంది బస్సులు తగలబెడుతుంటారు, బైకులు తగలబెడుతుంటారు, అవునా? ఇలా ఏదైనా కానివ్వండి, ఒక పబ్లిక్కి సంబంధించిన బిల్డింగ్, ఇన్స్టలేషన్ లేదా ఏ ప్రాపర్టీ అయినా కూడా పబ్లిక్ ప్రాపర్టీ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ రూపంలో అయినా కూడా మిస్బిహేవ్ చేస్తే, మిస్చీఫ్ చేస్తే దానికి పాల్పడినటువంటి వ్యక్తిని పనిష్ చేసేటటువంటి అధికారం అన్నటువంటిది గవర్నమెంట్కి ఉంది. దానికంటూ ఒక చట్టం కూడా ఉంది. ఏ చట్టం అంటే పీడీపీపీ చట్టం అన్నటువంటిది. పీడీపీపీ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ అన్నటువంటిది, లేదా ప్రజా ఆస్తుల నష్ట నిరోధక చట్టం అన్నటువంటిది ఉంది. దీని ప్రకారం శిక్షను విధించవచ్చు. అయితే ఈ చట్టానికి సంబంధించి 2007లో సుప్రీంకోర్టు ఇదిగో పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఏదైనా జరిగింది అంటే ఆ ఇష్యూకి సంబంధించి సువోమోటోగా దాన్ని తీసుకొని దీనికోసం 2 కమిటీస్ని సెటప్ చేయటం జరిగింది. ఏంటి 2 కమిటీస్ అంటే, ఒకటి వచ్చేసరికి థామస్ కమిటీ అన్నటువంటిది,
రెండవది వచ్చేసరికి నారిమన్ కమిటీ. నారిమన్ ఈ పేరు ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తోందా? రీసెంట్గానే ఫాలీ నారిమన్ ఈయన మరణించారు, న్యాయ కోవిదుడు ఈయన. అవునా, మనం చదువుకున్నాం కూడా ఆల్రెడీ. సో వీళ్ళిద్దరి నేతృత్వంలో 2 కమిటీలు అనేవి ఏర్పాటయ్యాయి. అందులో థామస్ కమిటీ ఏం చెప్పింది, ఇదిగో పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు అంటే దానిని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేశారు. రెండవది ఫాలీ నారిమన్ కమిటీ. ఈ కమిటీ కూడా ఏదైనా డిస్ట్రక్షన్కి సంబంధించి ఆ డ్యామేజెస్ని ఎలా తీసుకోవాలి దానికి సంబంధించి డీల్ చేసిందనమాట. సో ఇక్కడ ఏమైంది, రెండింటినీ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని సుమోటో యాక్షన్ తీసుకుందనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఒకటోది వచ్చేసరికి ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం అన్నటువంటిది చాలా కష్టం. అందులోనూ లీడర్స్ లేకుండా కొన్ని ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఇలాంటి వాళ్ళని గమనించటం చాలా కష్టం. కాబట్టి దీనికి చాలా లిమిటెడ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. రెండవది, ఒకవేళ ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసినా వాళ్ళు ఆ ప్రాపర్టీ లాస్కి లయబుల్ అవుతారా లేదా? ఆ వయలెన్స్కి ఏదైతే ఎవిడెన్స్ అన్నటువంటిది లేదు అంటే అప్పుడు ఆ ప్రాపర్టీ లాస్ అన్నటువంటిది వాళ్ళే చేశారు అన్నట్టుగా ఎలా చెప్తాము? సో ఈ 2 కేసెస్ అన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యమాలు, నిరసనలు ఇలాంటివి జరిగేటప్పుడు పోలీసుల్ని మోహరించటం, అలాగే ప్రజా ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు వీటికి నష్టం వాటిల్లకుండా చేసుకోవటం అన్నటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాలో ఉండేటటువంటి భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా ఇప్పుడు అమెరికా పౌరులు అయిపోయారు. అంటే అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అంటే అమెరికా పౌరసత్వం పొందినటువంటి విదేశీయుల్లో మెక్సికో మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో మన భారతదేశమే ఉంది. అంటే వేరే వేరే దేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వాళ్ళ సంఖ్య 2022లో 4.6 కోట్లు ఉంటే అమెరికా యొక్క మొత్తం జనాభా 33.3 కోట్లు. అంటే ఇది దాదాపు 14% సమానం. అందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చూడండి, 65,960 మంది అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు. అధికంగా మెక్సికో వాళ్ళు 128,878 మంది. తర్వాత భారత్, తర్వాత ఫిలిప్పైన్స్ చూడండి, ఆ తర్వాత క్యూబా, ఆ తర్వాత డొమినికన్ రిపబ్లిక్, ఆ తర్వాత వియత్నాం, ఆ తర్వాత చైనా అన్నటువంటి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించి సిటిజన్షిప్ లేదా పౌరసత్వం అంటాం. ఈ సిటిజన్షిప్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇండివిజువల్కి ఒక స్టేట్కి మధ్య ఉండే ఒక రిలేషన్షిప్ ఇది. అంటే ఇక్కడ గమనించాలి, మనకి ఏ దేశంలో అయినా కూడా 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎనీ కంట్రీ, ఏ కంట్రీలో అయినా 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో ఒకరు వచ్చేసరికి సిటిజన్స్, రెండవ కేటగిరీ వచ్చేసరికి ఏలియన్స్. ఏలియన్స్ అంటే వేరే గ్రహాల నుంచి వచ్చినటువంటి గ్రహాంతర వాసులు కాదండి, వేరే దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం, సిటిజన్షిప్ అన్నటువంటిది లేదు. కాబట్టి మనకు దగ్గర ఉన్నటువంటి సిటిజన్కి ఇటు సివిల్ రైట్స్ ఉంటాయి, ఇటు పొలిటికల్ రైట్స్ కూడా ఉంటాయి. మరి ఈ యొక్క సిటిజన్షిప్కి సంబంధించి మనకి 7th షెడ్యూల్ అన్నటువంటిది ఉంది రాజ్యాంగంలో. 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేసి. అందులో యూనియన్ లిస్ట్లో సిటిజన్షిప్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు పార్లమెంట్ యొక్క ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్లోనే ఈ సిటిజన్షిప్ అన్నటువంటిది ఉంటుంది. కానీ మన రాజ్యాంగంలో ఎక్కడ సిటిజన్ అన్నటువంటి వర్డ్ అనేది లేదు. మీరు గమనిస్తే మనకి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు కూడా పార్ట్ 2లో ఈ సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుంది. మరి అందులో ఆర్టికల్ 5 ఏమో మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేయటం జరిగింది. అంటే ఎవరైతే మన ఇండియాలో పుట్టారో లేదా ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకుని ఉంటారో అలాంటి వాళ్ళకి. ఆర్టికల్ 6 ఏమో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ పర్సన్స్కి సంబంధించి. ఆర్టికల్ 7 వచ్చేసరికి కొంతమంది మైగ్రెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి. ఆర్టికల్ 8 ఏమో మన భారతదేశానికి బయట ఎవరైతే మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ గురించి. ఆర్టికల్ 9 వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేరే దేశం యొక్క సిటిజన్షిప్ని కనుక వాలంటరీగా తీసుకుంటే వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదే, అమెరికా పౌరసత్వాన్ని ఇలాగ వాలంటరీగా భారతీయులు తీసుకున్నారు. సో దీనిని ఆర్టికల్ 9 కింద మనం చెప్పుకుంటాం. అది కాకుండా ఆర్టికల్ 10 ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్లమెంటే చేస్తుంది అన్నట్టుగా. అంటే అక్విజిషన్ కావచ్చు, టెర్మినేషన్ కావచ్చు, ఆ మ్యాటర్స్కి సంబంధించి అన్నీ కూడా
పార్లమెంట్ చేతిలోనే ఉంటాయి అని ఆర్టికల్ 11 అన్నటువంటిది చెప్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా అత్యాచారం జరిగింది అన్నట్టుగా ఒక బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తిని కోరింది. ఆ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటిది గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాలి, మనకి ఎంటీపీ చట్టం అన్నటువంటిది ఉంది. ఎంటీపీ చట్టం అన్నటువంటిది లేదా ఎంటీపీ యాక్ట్ అనేసి అంటే ఏంటి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. 2021లో దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఏమైంది, నార్మల్గా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1971 యాక్ట్ అన్నటువంటిది వేరే ఉంటే దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి 2021లో కొత్త ఈ చట్టాన్ని అమలు చేయటం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఇంతకుముందు 1971లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది కేవలం మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే వర్తించేది. కానీ 2021 కింద అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఇది వర్తిస్తుంది. ఇంతకుముందు 1971లో అన్ని కేసెస్లో కూడా 20 వారాల ప్రెగ్నెన్సీ అంటే 20 వారాల జెస్టేషన్ ఏజ్ లిమిట్ మాత్రమే ఉండేది. అంటే 12 వారాల లోపు అనుకోండి, ఒక ఆర్ఎంపీ సర్టిఫికేషన్ సరిపోతుంది. అదే 20 వారాల వరకు అయితే కనుక 2 ఆర్ఎంపీస్ పర్మిషన్ అనేటటువంటిది అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ 20 వారాలని కాస్త 24 వారాలకి పెంచారు. ఒకవేళ 24 వారాల కన్నా ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు ఆ ఫీటస్ ఏదైతే గర్భంలో బేబీ ఉంటుందో సబ్స్టాన్షియల్ అబ్నార్మాలిటీ అన్నటువంటిది ఉంటేనే తప్ప పర్మిషన్ అనేది ఇవ్వరన్నమాట. మరి ఇక్కడ చూస్తే 20 వారాల లోపు అయితే ఒక ఆర్ఎంపీ పర్మిషన్ సరిపోతుంది. అదే 20 నుంచి 24 వారాల లోపు అయితే 2 ఆర్ఎంపీల పర్మిషన్ కావాలి. 24 వారాలు దాటితే మెడికల్ బోర్డ్ అప్రూవల్ అన్నటువంటిది తప్పనిసరి. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఆ బాలిక యొక్క సంక్షేమం భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తూ ఈ 30 వారాల గర్భ విచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అన్నటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, స్వీడన్కి చెందినటువంటి మోండో డూప్లాంటిస్. రీసెంట్గా ఈమె మెన్స్ పోల్ వాల్ట్ వరల్డ్ రికార్డ్ని బీట్ చేయటం జరిగింది డైమండ్ లీగ్ సీజన్లో. ఎక్కడ జరిగింది ఇది? చైనాలో జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెసర్ అయినటువంటి కౌశిక్ రాజశేఖర. ఈయన ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్కి ఇంటర్నేషనల్ ఫెలోగా ఎలెక్ట్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటెల్ అన్నటువంటిది ఇండియా రీజియన్కి మేనేజింగ్ డైరెక్టర్గా సంతోష్ విశ్వనాథన్ ఈయన్ని అపాయింట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన జరుపుకుంటాము. మనకి చాలా పబ్లిక్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో వివిధ రకాల ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క కృషికి గుర్తింపుగా మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీని నేషనల్ సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా కెనడాలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ అన్నటువంటిది జరిగింది. అందులో మన భారతదేశానికి చెందినటువంటి గుకేష్ విజేతగా నిలిచి ప్రపంచ చెస్ ఛాంపియన్కి అర్హత సాధించటం జరిగింది. అలా ఈ ఘనత సాధించినటువంటి అతి చిన్న వయసు ఆటగాడిగా కూడా ఈయన చరిత్ర సృష్టించారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, బోయింగ్ 777 విమానాన్ని నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైనటువంటి బోయింగ్ 777 మహిళా కమాండర్గా రికార్డులకు ఎక్కినటువంటి భారత మహిళ ఎవరు అంటే అని దివ్య. నెక్స్ట్ చూడండి, భారత సుప్రీంకోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి అజయ్ కుమార్ సమాల్. ఈయన కుమార్తె అమెరికాలో అత్యున్నత విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అవకాశాన్ని దక్కించుకొని వార్తల్లో నిలిచారు. మరి ఆమె ఎవరు అంటే ప్రజ్ఞ. నెక్స్ట్ చూడండి, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? నయీమా ఖాతూన్. ఈమెని కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈమె నియామకం అనేది జరిగింది. రాబోయే 5 ఏళ్ల పాటు ఈమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నెక్స్ట్ చూడండి, ఇక భారతీయులకి బహుళ ప్రవేశ మరియు దీర్ఘకాల షెంజన్ వీసా అన్నటువంటిది రాబోతోంది. ఏంటి షెంజన్ వీసా అంటే? ఎక్కువగా యూరప్ పర్యటనకి వెళ్ళేటటువంటి వాళ్ళు 5 ఏళ్ల కాల పరిమితితో వీసా తీసుకోవచ్చు అనమాట. దాన్నే బహుళ ప్రవేశ షెంజన్ వీసా అంటారు. అంటే ఏంటి? ఎక్కువసార్లు వెళ్తూ వస్తూ ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే వీసా ఫ్రీ దేశాలకి సంబంధించి ఆ జాతీయులతో సమానంగా వీళ్ళు ప్రయాణ హక్కుల్ని పొందుతారు ఈ వీసా అన్నటువంటిది ఉంటే. నెక్స్ట్ చూడండి, నదీ వ్యవస్థల యొక్క ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే మార్చి 14వ తేదీన.
ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.